గుంటి నాగరాజు నా దగ్గర ఉండి 40 లక్షలు సంపాదించుకుంటాను నేను చెప్పిన తెలివితేటలు. నేను అందరికి చెప్తా, నటనం స్టార్ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో కంపల్సరీ మీకంటూ ఒక ఛానల్స్ ఉండాలి. అది పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు వైజాగ్ సత్య ఉన్నాడు, వైజాగ్ సత్య కూడా మంచిగా చేసుకుంటున్నాడు. నా దగ్గర ఉన్న వాళ్ళు నా మాట వింటే ఓకే, వినకపోతే మనం ఏం చేయలేం కదా. నేను ప్రతి ఒక్కరికి ట్రీట్ చేసేది అదే, అరే నువ్వు అన్నం తిన్నావు బొక్కలు మెళ్ళేసుకొని తిరగొద్దు, మటన్ తిన్నావు బొక్కలు మెళ్ళేసుకొని తిరగొద్దు, నువ్వు అక్కడ మటన్ తిన్నావా అక్కడికక్కడే మార్చుకో. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో మొత్తంలో అన్నిటిలో ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచే కాదు, నాకు 2014 నుంచే ఉన్నాయి. అట్లా చెప్తా అనమాట. నా దగ్గరకు వచ్చినోడు ఎవడు కూడా మంచిగానే ఉండాలి, చెడుగా బతకొద్దు అని చెప్తా. చెడుగా బతికిరంటే మనం ఏం చేయలేం. నా దగ్గరకు వచ్చిర్రా, చేసుకుర్రా, డబ్బులు తీసుకొని పోయిర్రా అంతే. తర్వాత మనం వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు సంబంధం లేదు. ఎందుకంటే నేను 24 hours అయితే వాళ్ళకి తిండి పెట్టట్లేదు కదా. నా దగ్గర ఉన్న 2 days 1 day 4 days 5 days వాళ్ళకి నేను అన్ని పెడతా, కడుపు నిండా అన్నం పెడతా, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇప్పిస్తా. ఎందుకంటే నా దగ్గర ఉన్నారు. పోయిన తర్వాత బషీర్ మాస్టర్ ఇదిరా, నాకు పెట్టలేరా, నాకు అది చేయలేరా అని మాట రానిచ్చుకోను నేను. అంది. సో నీకు వాళ్ళకైతే ఏం సంబంధం లేదు, నీ దగ్గర ఉన్నంత వరకే. వాళ్ళు ఏం వీడియోలు చేస్తారు అవన్నీ నీ రెస్పాన్సిబిలిటీ. అవతలకు పోయినాక నాకు రెస్పాన్స్ లేదు. మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూలు ఏదో వచ్చినా విత్-in second లో నేను ఎంటర్ అవుతా. హెల్త్ ఇష్యూలు కానీ వాళ్ళకి పర్సనల్ గా ఏదైనా గొడవలు వచ్చినా కానీ సపోర్ట్ పక్కా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర పని చేస్తారు. అట్లా నేను ఏదున్నా మంచిగా బతకమంట ఎవరినైనా, చెడుగా అస్సలు బతకొద్దంట.